అత్తారింటి దారే దగ్గరికి వచ్చినప్పుడు నాకు ఫస్ట్ టైం చూసిన తర్వాత నాకు అసలు నచ్చలేదు సినిమా. సెకండ్ టైం మళ్ళీ వెళ్ళినప్పుడు అరే సినిమా బాగుందిరు అనే ఫీలింగ్ వచ్చింది. థర్డ్ టైం చూసినప్పుడు అరే ఏదో ఉందిరా సినిమాలో అనే ఫీలింగ్ వచ్చింది. ఫోర్త్ టైం ఈ సినిమా చాలా బాగుంది. సమ్మర్ అనుకుంటా గబ్బర్ సింగ్ అప్పటికే 30 days అయిపోయింది. 50 rupees టికెట్ ఫస్ట్ షో నైట్ 6:30 షో. ఆ రోజు హౌస్ఫుల్. అది ఐ థింక్ 1 month దాటిపోయింది. థర్స్డే అనుకుంటా ఆ రోజు హౌస్ఫుల్. అక్కడ నేను నా లైఫ్ లో విజిల్ రాదు, విజిల్ కోసం ట్రై చేశాను నేను వేయటానికి, ఇప్పటికీ రాదు నాకు. అప్పటి నుంచి ఓకే మ్యాన్ దిస్ గైస్ సంథింగ్ ఎల్స్ అని అయితే అనిపించింది నాకు. ఇప్పుడు నాని గారు ఒక ఒటిసే బాయ్ నెక్స్ట్ డోర్ సినిమాలు ఎలా తీస్తే ఎలా ఉంటుందో పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ చేసి వదిలేసిన దాన్ని. సో పవన్ కళ్యాణ్ గారి బర్త్డే ప్రతిసారి యాంటిసిపేషన్ తో వెయిట్ చేస్తా ఉంటా. ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతూనే వచ్చాయి, ఎందుకంటే ప్రతిసారి రీమేక్ సినిమాలో ఏదో ఒకటి ఉంటుండే నాకు. ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు చాలా రోజుల తర్వాత ఒక ఒరిజినల్ సినిమా వస్తున్నారు. బట్ స్టిల్ పవన్ కళ్యాణ్ గారు ఇస్ సచ్ అ బిగ్ స్టార్. ఆయన సినిమాలని థియేటర్ లో చూసినప్పుడు ఒక రేంజ్ హై వస్తుంది. ఈసారి లెట్స్ టాక్ అబౌట్ మన ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఒక పవన్ కళ్యాణ్ సినిమా థియేటర్ చూసిన ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనే వాటి మీద మాట్లాడదు. అన్ని సినిమాల్ని కవర్ చేయము, కొన్ని సినిమాల్ని కవర్ చేస్తాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఫస్ట్ సినిమా చూసినారు ఆయన గబ్బర్ థియేటర్ లో గబ్బర్ సింగ్ నన్ను చూసింది. నేను థియేటర్ లో చూసిన ఫస్ట్ సినిమా పవన్ కళ్యాణ్ గారిది గుడుంబా శంకర్. గుడుంబా శంకర్ ఎన్నిసార్లు నవ్వుకున్నా అన్నిసార్లు నవ్వుకున్నా. ఇప్పుడు కొన్ని సీన్స్ అనేస్తున్నా, అన్ని సీన్స్ అనేప్పట్లే గుడుంబా శంకర్ లో నవ్వుకున్నంత నేను మళ్ళీ ఇంకెక్కడ చూసుకోవాలి. ముఖ్యంగా ఆలీ సీన్స్ గానీ, వాళ్ళ మామయ్య వచ్చేసి కొబ్బరి బొండం పడుతుంది, అదంతా సీన్ కూడా ఎంత బాగా అనిపిస్తుంది అంటే నాకు. అప్పుడే గుడుంబా శంకర్ థియేటర్ లో చూస్తున్నప్పుడు క్లైమాక్స్ చూస్తుంటే ఏంది ఎంత పిచ్చి చేసిర్రు, అసలు క్లైమాక్స్ కి సినిమాకి సంబంధం లేనట్టు ఉంటుంది ఆ సినిమా. థియేటర్ లో చూసినంత సేపు నాకు బాగా గుర్తుంది అంటే మాత్రం కామెడీ మ్యాన్. సినిమా ఏం గుర్తులేదు, హీరోయిన్ ఎవరు గుర్తులేదు. ఆ టైంకి నాకు గుర్తు వచ్చిందల్లా కళ్యాణ్ జీ, ఆనంద్ జీ, అదొకటైతే గట్టి గుర్తుండే చాలా రోజులు. ఇంకా నాకు ఇప్పటి వరకు ద బెస్ట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ దాట్ పవన్ కళ్యాణ్ గారు ఫిల్మ్ హ్యాస్ ఎవర్ గివెన్ మీ వాస్ గబ్బర్ సింగ్. నో డౌట్ ఎట్ ఆల్. అసలు ఎట్లా మర్చిపోతాం. అంత్యాక్షరి సీన్ స్టార్టింగ్ చూస్తున్నప్పుడు ఇంత ఫన్ కూడా జనరేట్ చేయవచ్చా అనే ఫీలింగ్ అసలు అప్పట్లో వేరే ఉంటుండే. 2012 లో నేను మ్యాథ్స్ కొడితే 7th అప్పుడే అయిపోయింది, 8th లోకి మెల్లగా జాయిన్ అవుతున్నాం. అప్పుడు వచ్చిన సినిమా చెప్తున్నా కదా, ఇట్ వాస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎపిసోడ్స్. సినిమాగా చూడలేదు. అండ్ ఆల్సో నాకు బాగా నచ్చింది తెలుసా గబ్బర్ సింగ్ మొత్తంలో అంత్యాక్షరి కాదు, ఆ కబడ్డీ సీక్వెన్స్ కూడా కాదు, టోటల్ క్యారెక్టర్స్ కూడా కాదు. ప్రీ ఇంటర్వెల్ లో ఒక ఫైట్ సీక్వెన్స్ జరుగుతుంది వాళ్ళ జాతర సిచ్యువేషన్ లో. దాంట్లో గన్నులు ఇట్లా తిప్పుకుంటూ కాలుస్తా ఉంటాడు. ఆ సీక్వెన్స్ అంతా కరెక్ట్ ఉంటే మాత్రం గన్లను వాడే విధానం, పవన్ కళ్యాణ్ గారి ఫిల్మ్స్ ప్రతి దానిలో చూడండి ఆయన గన్లు వాడే విధానం అసలు వేరే లెవెల్ వాడిండ్రు ఆ సినిమాలో గన్లు అయితే. ఇప్పుడు మన వాళ్ళు పబ్జి గిబ్జి అని చెప్పేసి గన్ మోడల్స్ అని చెప్తారు కానీ ఆయనకి తెలిసినట్టు అయితే మన లిటరల్ గబ్బర్ సింగ్ వాజ్ సెలబ్రేషన్ మ్యాన్. దబ్బంగా అప్పటికే చూస్తున్నా నేను. దబ్బంకి దీనికి వేరే లెవెల్ ఆర్ఆర్ మామూలుగా అనిపించారు నాకైతే. ఫస్ట్ పెద్ద నేను సినీ ఫైల్ కాదు, చిన్నప్పటి నుంచి చాలా లిమిటెడ్ గా వెళ్ళేవాడిని. అండ్ మా పేరెంట్స్ కూడా పెద్ద మూవీస్ కూడా అంత ఎంకరేజ్ చేసేవాళ్ళు కాదు. ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారు అంటే తెలియకుండా ఎవరు ఉంటారు. అండ్ అప్పటికి మూవీస్ టీవీలో తొలి ప్రేమ కానీ అన్ని చూస్తూ ఉండేవాళ్ళు, అంతా బాగానే ఉండేది. బట్ ఐ నెవర్ బిన్ ఏ అడ్మైరర్ ఆఫ్ సమ్మర్ అనుకుంటా గబ్బర్ సింగ్ అప్పటికే 30 days అయిపోయింది. 50 rupees టికెట్ ఫస్ట్ షో నైట్ 6:30 షో. 50 రూపాయలు టికెట్ కొనుక్కొని వెళ్ళి కూర్చొని చూసాను. నా ఫస్ట్ ఆయన బిగ్ స్క్రీన్ లో అనమాట. ఆ రోజు హౌస్ఫుల్. అది ఐ థింక్ 1 month దాటిపోయింది. థర్స్డే అనుకుంటా ఆ రోజు హౌస్ఫుల్. అక్కడ నేను నా లైఫ్ లో విజిల్ రాదు, విజిల్ కోసం ట్రై చేశాను నేను వేయటానికి, ఇప్పటికీ రాదు నాకు. అప్పటి నుంచి ఓకే మ్యాన్ దిస్ గైస్ సంథింగ్ ఎల్స్ అని అయితే అనిపించింది నాకు. అండ్ ఆ తర్వాత నుంచి ఆయన మూవీస్ అన్ని ఫాలో అవుతూనే వచ్చాను. కొన్ని థియేటర్ లో చూసాను, అత్తారింటి దారేది చూసాను. అత్తారింటి దారేది దగ్గరికి వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విల్ బి వెరీ ఆనెస్ట్, నాకు ఫస్ట్ టైం చూసిన తర్వాత నాకు అసలు నచ్చలేదు సినిమా. ఏదిరా ఇది, ఏదో జరుగుతుంది, అత్త అంటాడు తీసుకొస్తా అంటాడు, 6 అడుగుల బుల్లెట్ సాంగ్ ఉంటది. థియేటర్ లో చూస్తున్నా సినిమాకి దీనికి సంబంధమే లేదేంట్రా అనే ఫీలింగ్ లో వస్తుంది. నాకు బిగ్గెస్ట్ కంప్లైంట్స్ అత్తారింటి దారేలో ఉండేది ఏంటో తెలుసా, సాంగ్స్. అసలు ఎందుకు వస్తే అర్థం కాదు. సాంగ్స్ చాలా పెద్ద హిట్ రా అత్తారింటి దారేదిలో. అవి వింటూ థియేటర్కి వెళ్ళి కూర్చున్న తర్వాత మన మైండ్ లో ఒక రకంగా రన్ అవుతా ఉంటది. ముఖ్యంగా అమ్మో బాపు గారి బొమ్మ నేను చాలా సార్లు అన్నాను మన లైవ్ లో. ఆ సాంగ్ నా మైండ్ లో నేను విని చాలా బాగా ఎక్కేసింది. ఈవెన్ కిర్రాక్ సాంగ్ అని మిగతా కూడా అంతేకలే. నాకు అమ్మో బాపు గారి బొమ్మ ఎక్కినంత ఇంకే సాంగ్ ఎక్కలేదు. నా మైండ్ లో ఒక రకంగా ఉంది సినిమా సాంగ్. థియేటర్కి వెళ్ళిన తర్వాత ఎక్కడో గ్రీన్ ల్యాండ్స్ లో పోయి డాన్స్ చేపిస్తున్నాడు, ఏంది గురూజీ అసలు ఏం ఎక్కట్లేదంటే ఫీలింగ్ వచ్చింది నాకు ఫస్ట్ టైం చూస్తున్నప్పుడు. అత్తారింటి దారేది అస్సలు నచ్చలేదురా, ఎక్సెప్ట్ బ్రహ్మానందం గారి సీన్స్ తప్ప.
ఏంటంత అనే ఫీలింగ్ లో వచ్చింది. ఎమోషన్ అంతా వర్కౌట్ కాలేదు. పిల్ల బచ్చగా నాకు అప్పుడంతా ఇక్కడ. సెకండ్ టైం మళ్ళీ వెళ్ళినప్పుడు అరే సినిమా బాగుందిరు అనే ఫీలింగ్ వచ్చింది. థర్డ్ టైం చూసినప్పుడు అరే ఏదో ఉందిరా సినిమాలో అనే ఫీలింగ్ వచ్చింది. ఫోర్త్ టైం ఈ సినిమా చాలా బాగుంది. అప్పట్లోనే ఇండస్ట్రీ హిట్ ఏదో అన్నారు, నాకు తెలియదు ఇండస్ట్రీ హిట్ ఏదో తెలియదు కానీ లీక్ అయిన తర్వాత కూడా లీక్ అయిందని తెలియదు, అది కూడా తెలియదు నాకు విషయం. చెప్తున్నా కదా థియేటర్ పోయి చూసిన ఫాలో అవుతున్నప్పుడు లీక్ అసలు పెద్ద పెంట అయింది అప్పుడు. అవును, ఇప్పటికీ మై బెస్ట్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు అంటే ఖచ్చితంగా గబ్బర్ సింగ్. సెకండ్ బెస్ట్ ఈజ్ ఆల్వేస్ జల్సా. అరే జల్సాకి ఒక మూమెంట్ రా. గబ్బర్ సింగ్ అయినా కానీ ఫ్యాన్స్ ఎగిరిరు. అప్పట్లో చాలా ఫ్లాప్స్ వచ్చేసినాయి, కంబ్యాక్ కోసం వెయిటింగ్, అదొక డిఫరెంట్ ఆరా ఉండేది. జల్సా ఎట్లా అంటే మనకి అప్పట్లో క్యాసెట్లు వచ్చేటి, సాంగ్స్ అన్ని ఆడియో లాంచ్ ఆడియో ఫంక్షన్ రిలీజ్ అలాంటివి పెట్టేటోళ్ళు. అప్పటికి క్యాసెట్స్ ఉండే, క్యాసెట్స్ లో వాడేటోళ్ళు. మా తాత అప్పట్లో మా కోసం జల్సాకి క్యాసెట్స్ కొనిచ్చాడు. ఆల్బమే అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆల్బమ్. ఐ థింక్ దేవిశ్రీ ప్రసాద్ ఇప్పుడు మళ్ళీ అట్లాంటి ఆల్బమ్ క్రియేట్ చేయాలన్నా రీక్రియేట్ చేయలేడు, నో డౌట్ అబౌట్ ఇట్. ఆ సాంగ్ అన్నిట్లో నాకు బాగా ఎక్కిందేందో తెలుసా, చలారే సాంగ్. అసలు ఆ మ్యూజిక్ వాళ్ళకి వేరే లెవెల్ ఎక్కింది. లైక్ ఆ సాంగ్స్ కి వైబ్ అవుతూ పోయినా ఎప్పుడైతే ఇంటర్వెల్ చూసిందో ఏమంటారా నక్సలైట్ రా నాకు అర్థం కాలే 2 నిమిషాలు అట్లా అయిపోయింది నాడు సినిమా. ఒక్క నిమిషం బిగ్గెస్ట్ హైలైట్ ఏంటంటే బాబు వాయిస్ ఓవర్ ఇస్తుంటే తమ్ముడికి హెల్త్ ఖరాబ్ ఉందంటే పాపం మా చిన్నపిల్లడు చాలా చురుగ్గా ఉండేవాడు, అందుకే డాక్టర్ చెప్పిన రోజుల కంటే ముందు చచ్చిపోయినాడు. ఎర్రకంటే డార్క్ నా కొడుకు రా నువ్వు ఇట్లా రాసినాడు ఎలా సరే ఫీలింగ్ వచ్చిండే. అందరూ అత్తారింటి దారేది అంటారు, అంటారు. అరవింద్ సమేత ఐల్ పుట్ ఇట్ సమ్వేర్ ఎల్స్, బట్ మ్యాన్ త్రివిక్రమ్ గారు హీ షైన్డ్ అ లాట్ మ్యాన్ దాంట్లో. జల్సా మ్యాన్. ఎందుకంటే పర్ఫెక్ట్ అమౌంట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అండ్ వాట్ ఈస్ ఏంటి ఎంటర్టైన్మెంట్ తోటి లాగేస్తాడా అనే ఫీలింగ్ లో అప్పుడు తీసుకొస్తాడు విలన్ ఎంట్రీ. విలన్ వచ్చిన తర్వాత విత్ ఇన్ నో టైం మీరు భయపడతారు, నేను భయపెడతాను. అదంతా కూడా చాలా బాగా సెట్ అవుతుంది. క్లైమాక్స్ కటానా సీన్ వాస్ ఫెంటాస్టిక్. కటానా సీన్ తొక్కుడు తొక్కగానే అసలు ఎంత బాగుంటది అంటే లైక్ ఇప్పటికీ రా వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్స్ ఆఫ్ త్రివిక్రమ్ గారు, నో డౌట్ అబౌట్ ఇట్. ఐ డోంట్ థింక్ ఈ సినిమా పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటారో తెలియదు కానీ గోపాల ఐ లవ్డ్. ఒక రీమేక్ ఐ రియలీ లవ్డ్. ఎందుకంటే ఒరిజినల్ లో ఇది ధర్మం అనే ఒక సీక్వెన్స్ ఉండదు, ఆ సీక్వెన్స్ అంత బాగా పండదు. దీంట్లో ఆ డైలాగ్స్ చెప్తున్నా కదా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కాబట్టి వర్డ్ క్రియేటెడ్. అండ్ ఆల్సో నేనేమనుకున్నా అంటే ఎప్పుడైతే బ్రో సినిమా వచ్చిందో ఇది ధర్మం ఇలానే ఉంటది. కురు సభలో నిండు సభలో కురు వృత్తులు సామంతులు రాజులు ఈ డైలాగ్స్ ఉంటాయి కదా, ఇట్లాంటి డైలాగ్స్ బ్రోలో ఇంకెక్కువ ఉంటాయి అనుకున్నా. అన్ని పొలిటికల్ వేసారు కానీ నీకు నిజంగా చెప్తున్నా ఒక్క సిచ్యువేషన్ ఒక్క సీక్వెన్స్ నాకు ఎన్ని రోజులైనా గుర్తుంటది. పవన్ కళ్యాణ్ గారి ఫిల్మోగ్రఫీలో వన్ ఆఫ్ ద బెస్ట్ సీన్స్. పంజాబ్ నెక్స్ట్ పంజాబ్ ఆ సినిమా అండర్ రేటెడ్ రా. అది ఎంత అండర్ రేటెడ్ అంత అండర్ రేటెడ్. నేను మళ్ళీ చెప్తాను, నేను ఆల్రెడీ చాలా సార్లు దీన్ని చెప్పాను. అండర్ రేటెడ్ అని ఏ సినిమా అని అంటావు అంటే సినిమా మంచి సినిమా అయినా కానీ ఎవరు మాట్లాడలేదు, కొంతమంది మాట్లాడుతున్నారంటే నేను అండర్ రేటెడ్ అంట. పంజా ఒకటేసే కలేజా ఇవి అండర్ రేటెడ్ కిందకి రావు. దే ఆర్ ఆన్ దేర్ ఓన్ లీగ్. అసలు వేరే లెవెల్ అది. ఆ సినిమా ఎందుకు ఫ్లాప్ అయిందో నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఆ మ్యూజిక్ బాగాలేదు, ఆ మ్యూజిక్ చాలా బాగుంటుంది, పాటలు సూపర్ ఉంటాయి, యాక్షన్ సీక్వెన్సెస్ కొంచెం ఏదో ఆన్ అండ్ ఆఫ్ అనిపిస్తాయి కానీ లే బ్రో ఆ విలేజ్ సీన్స్ కూడా బ్రహ్మానందం గారు లాక్కొచ్చేసారు రా. ఆర్టిఫిషియల్ అనిపిస్తాయి విలేజ్ సీన్స్. ఇప్పుడు చెప్తున్నా పంజా ఇస్ అ పార్ట్ ఆఫ్ సాహో సినిమాటిక్ యూనివర్స్ అంటే ఖచ్చితంగా నమ్ముతా. జాకీ షరఫ్ ఏదైనా లైక్ ఆడే అంత ట్విన్ బ్రదర్ ఏదో టాను అంతుంటే నాకు అప్పటి వరకు చూసిన సినిమాలు వేరు. తర్వాత ఏంటబ్బా నేను ఎన్ని సినిమాలు చూసాను ఎప్పటి నుంచో అంటారు, యూత్ ఐకాన్ అంటారు, నేనేమో పిల్ల బచ్చగాని అప్పటికే హీ వాజ్ లేట్ 30s and 40s అట్లా ఏంటప్పా అనుకున్నా. సో ఐ వాచ్డ్ హిస్ ప్రీవియస్ ఫిల్మ్స్. మైండ్ పోయేలా ఉండే సినిమా మాత్రం తొలి ప్రేమ. అప్పట్లో లైక్ ఒక ఊపు పేసిన సినిమా. నేను మళ్ళీ చూసిన తర్వాత రే ఈ సినిమా ఏంట్రా ఇంత బాగుంది. లైక్ ఒక మంచి ఇప్పుడు నాని గారు ఒక వాటిసే బాయ్ నెక్స్ట్ డోర్ సినిమాలు ఎలా తీస్తే ఎలా ఉంటుందో పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ చేసి వదిలేసిన దాన్ని. తమ్ముడు మ్యాన్ అసలు నిజంగానే లైక్ అది ముఖ్యంగా తమ్ముడు అంటే గుర్తుకొచ్చేది ఏంట్రా ఆ సాంగ్, ట్రావెలింగ్ సోల్జర్ సాంగ్ అండ్ ఆల్సో ఈయన చేసిన స్టాండ్స్ ఫస్ట్ వచ్చేది అదే మైండ్ లోకి. సినిమాలో ఎంత బాగుంటదంటే లైక్ ప్రతి కామెడీ వర్కౌట్ అవుతుంది. ఈ సుభాష్ అనేటోడు ఎట్లాంటోడు, సుబ్రహ్మణ్యం అనేటోడు ఫస్ట్ అండ్ ఫెంటాస్టిక్ వెల్ మ్యాన్. సీరియస్లీ ఐ థింక్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్స్ ఆఫ్ ఇండియన్ ఫిల్మ్స్. ఖచ్చితంగా తమిళ్ ఖుషి కాదు తెలుగు ఖుషి ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇండియన్ ఫిల్మ్స్. తమిళ్ ఖుషిలో వాళ్ళ పేరే అసలు సెట్టే కాదు బ్రో. ఖుషి ఒరే ఏంట్రా సినిమా నాకు చెప్తున్నా కదా, ఇట్స్ అ రామ్ కామ్, ఇట్స్ అ రొమాంటిక్ కామెడీ సినిమా. ఐ డోంట్ థింక్ పవన్ కళ్యాణ్ గారు ఆయన కాకుండా ఇంకెవరు చేసినా నేను ఒప్పుకునేటోని కాదు, అసలు సెట్ అయ్యేది కాదు.
ఇప్పుడు ఆయన చేసిన మనం కష్టంగానే ఉంటది. కష్టమే అదొకటి వేరే విషయం. కానీ ఆ సినిమాలో ప్రతి ఎలిమెంట్ నచ్చిందిరా నాకు. జనరల్ నాకు స్లో సాంగ్స్ ఎక్కువ, ఏ దబ్బా కొంచెం ఊపుండే సాంగ్స్ ఉండాలనుకుంటా. ఖుషి సాంగ్స్ అంటే కూర్చొని ఉంటా, ఏ నాకు అర్థం కాదు, ఖుషిలో అట్లా అనిపిస్తుంది. ప్రతి సీన్, ప్రతి డైలాగు, ప్రతిది కూడా చాలా బాగా సెట్ అవుతుంది. ఐకానిక్ సీన్ అంటే మాత్రం నడుం సీన్ అంటారు కదా, నాకు ఐకానిక్ అది కాదు. నాకు ఐకానిక్ అంటే వీళ్ళు తాగొస్తారు, అలీ వీళ్ళిద్దరు తాగుతుంటే ఆ ఫస్ట్ అంటే చెప్తాడు బాబు పోసాయో, అసలు ఆ సీన్ చూసినప్పుడు అది ఎంత అవసరం లాగేది మాత్రం మస్తు అనిపిస్తుంది సీన్. అసలు అది ఐకానిక్ కాలేదు, లైక్ నడుం సీన్ అంటారు కానీ నాకు ఇది చాలా బాగా అనిపిస్తుంది. ఇది కదరా, ఇది మిస్ అయ్యారా అని ఫీలింగ్ వస్తుంది. దాంట్లో పవన్ కళ్యాణ్ గారి స్టైలింగ్ ఉంటదరా. ఐ డోంట్ థింక్ బాడీ లాంగ్వేజ్, ఫ్యాషన్ సెన్స్, డ్రెస్సింగ్ అంత చాలా స్టైల్ ఉంటాడు ఆయన. నిజంగా చెప్తున్నా, ఖుషి సినిమాలో హీ వాస్ లిటరలీ కాలేజ్ స్టూడెంట్. లిటరలీ ఉదిగిపోయిన ఆ క్యారెక్టర్ లో అంత బాగా సెట్ అయింది. నిజంగా ఎస్ సూర్య లైక్ కూర్చుని పోయిండు, ఇది ఖచ్చితంగా ఇట్లా తీయాలని తీసిండో. తమిళ్లో చూసిన నేను ఖుషి సరే అబ్బో జ్యోతిక అండ్ విజయ్ అమ్మో అనిపించింది. బట్ తెలుగులో బాబా కేక్ అసలు. సో ఇంతసేపు పవన్ కళ్యాణ్ గారి బర్త్డే కాబట్టి మనం చాలా హ్యాపీనెస్ తోటి ఆయన గొప్ప గొప్ప సినిమాలు అన్నింటిని మాట్లాడేసుకున్నాం. ఇంతే గొప్ప సినిమాలు అవుతాయని ఆనందంతో, యాంటిసిపేషన్ తో, ఎక్స్పెక్టేషన్స్ తోటి థియేటర్కి వెళ్ళి కూర్చున్నాం. రాడ్లు మామూలుగా తుప్పు పట్టిన రాడ్లు పెట్టించున్న సినిమాల గురించి మాట్లాడదాం అనమాట 2 నిమిషాలు. బిగ్గెస్ట్ వన్ ఈస్ ఖచ్చితంగా అజ్ఞాతవాసి. నేను ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ అప్పుడు జాయిన్ అయినా. అప్పటి వరకు కూడా నాకు కాస్ట్ బేస్డ్ మీద హీరోయిన్ల మీద ఫ్యాన్స్ ఉంటారని నాకు తెలియదు. సో ఎప్పుడైతే లైక్ ఎల్పీకి వచ్చిన తర్వాత ఎల్పీలో ఉన్న తెలుగు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, ముఖ్యంగా ఆంధ్రలో మాట్లాడుకుంటుంటే, సో ఏంటి వీళ్ళేమో ఈ కాస్ట్ అది అంటారు, నాకు అర్థం కావట్లేదు. బయటకు వచ్చి చూస్తే సాంగ్ 3 వచ్చిందో, సాంగ్ అయితే వచ్చింది చాలా లేట్ గా వచ్చింది. 40 seconds వదిలిండో, మైండ్ పోయింది. అనిరుద్ ఫస్ట్ టైం తెలుగులో చేస్తున్నాడు, కత్తి ఇచ్చిండు. అప్పటికే చాలా గొప్ప గొప్ప ఆల్బమ్ ఇస్తున్నాడు, వేరే లెవెల్లో ఉందని. తర్వాత ఎకేషన్ సాంగ్ మనకి గాలివాలుగా వచ్చింది, టైప్ వేరే లెవెల్ మీటర్ లో ఉంది. త్రివిక్రమ్ థర్డ్ ఫిల్మ్, నాకు టీజర్ చూసిన తర్వాత కొంచెం అత్తారింటి దారేది కొడుతుందా అనే ఫీలింగ్ వచ్చింది. బట్ స్టిల్ హైప్ ఎట్లా పెరిగిందంటే ఎవ్రీథింగ్ వాస్ సెట్ ఫెంటాస్టిక్లీ వెల్. నాకు సినిమా మొత్తంలో కూడా నాకు విపరీతంగా హైప్ క్రియేట్ చేసిన సాంగ్ దగదగమని. అది లిటరల్ గా పరశురాముని కథని లిటరల్ గా ఒక సాంగ్ రూపంలో రాసిన కథ. సినిమా కూడా అదే రకంగా వెళ్తుందని చూపించారు. అజ్ఞాతవాసి, కొడుకు, ఎవ్రీథింగ్ అట్లా ఉంటది. దాన్ని సరిగా ఇంప్లిమెంట్ చేయలేదు. మాట్లాడరా, చాలా కూల్ గా అడుగుతున్నాను, మాట్లాడరా. నా కర్మకాలి దేవన పరిగెత్తింది మాత్రం అజ్ఞాతవాసి. అప్పుడు నాకు అరే హీరో అంటే అభిమానం ఉండాలి కానీ పిచ్చి ఉండకూడదురా, పిచ్చి ఉంటే ఎలా అయిద్దిరా అని చెప్పేసి అనిపించింది అనమాట. అప్పుడు నాకు కొట్టింది. ఇంకా అప్పుడు ఆ జ్ఞానత అయిన తర్వాత ఓకే మళ్ళీ న్యూట్రల్, బ్యాక్ టు న్యూట్రల్ అనమాట. సినిమాలు కాదు ఇష్యూ ఇక్కడ. నీకు ఆయన యాజ్ ఎ క్యారెక్టర్ గా అందరికీ తెలిసింది హౌ హీఈస్ అని చెప్పేసి, వాట్ మ్యాన్ హీఈస్ అని. సో ఐ స్టార్టెడ్ అడ్మైరింగ్ హిమ్, హీరోగా కాకుండా మిగతా విధంగా అడ్మైర్ అయ్యాను. సో దట్ ఈజ్ మై పవన్ కళ్యాణ్ గారి స్టోరీ అనమాట. నేను ఎప్పుడు కూడా మా అమ్మ వాళ్ళని, మా పేరెంట్స్ ఎప్పుడు థియేటర్ తీసుకెళ్తాం, ఫస్ట్ వెళ్ళిపోదాం అని ఎప్పుడు చేయను. January 10th, 2018 ఇంటికి వచ్చిన తర్వాత టికెట్స్ బుక్ చేసి ఏమైనా గానీ సినిమాకి వెళ్ళాలని చెప్పేసి మా నాన్నని, మా అమ్మని, మా చెల్లిని నలుగురం వెళ్ళి కూర్చున్నాం. సినిమా కుమ్మే పోతుంది కూర్చున్నాం చెప్పిన తర్వాత సినిమా స్టార్ట్ అయింది. చచ్చిపోయినరా బాబు, అసలు ఇంకా ఈతలేదు నాకు. ఇంకా ఏంటి ఎంత లేజీ రైటింగ్ ఉంటదంటే సినిమాలో. చిన్నప్పటి నుంచి మీకు ఇలా ఏదైనా కొత్త విషయాలు కనిపెట్టాలని ఆసక్తి ఉండేదా, లేక ఖాళీగా ఉండడం మూలంగా అనిపించిందా? ఏంటి సార్ మౌనంగా ఉన్నారు? మీకు కొంచెం సిగ్గేకో అనుకుంటాను. ఈ మౌనం సిగ్గు వల్ల దగ్గు వల్ల వచ్చింది కదమ్మా. మీరు గ్యాప్ ఇస్తే మాట్లాడదాం, నేను దగ్గర నుంచి వెయిట్ చేస్తున్నాను. ఫస్ట్ హీరోయిన్ పడేయడానికి ఒక కాన్సెప్ట్ వాడిన తర్వాత ఇప్పుడు సెకండ్ హీరోయిన్ కోసం ఇంకో కాన్సెప్ట్ రాయాలిగా. మాకు అంత టైం లేదు, మాకు అంత స్ట్రెంత్ పెట్టలేదు అని చెప్పేసి దాన్ని రిపీట్ కొడుతున్నాను. నాకు అర్థం కాదు ఏం జరుగుతుంది సార్ ఇక్కడ, నాకు అర్థం కావట్లేదు అసలు. మీ ప్లాన్ ఏంటో నాకు అసలు. అరే చెప్తున్నా కదా, అజ్ఞాతవాసి నైట్ మేర్స్ రా మామూలు కాదు, చచ్చిపోయినా చూడలేకపోయాం. మా అన్నయ్య ఉన్నాడు, ఆయన కాస్ట్ అని చెప్తున్నా ఒకటి, పవన్ కళ్యాణ్ గారి కాస్ట్ కాదు, ఈవెన్ ఆపోజిట్ కాస్ట్. అండ్ వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా వేరే సపోర్టర్స్ అలా ఉంది. ఈయన ఏంటంటే ఇంటర్నల్లీ పవన్ కళ్యాణ్ గారి సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూడడానికి ఈయన కోరిక. సో నన్ను అడిగాడు, అన్న వెళ్దామన్నా, ఏముంటుంది అన్న, కేక్ అన్నా వెళ్దామన్నా, పా అన్న మళ్ళీ రావు కదా అన్న అంటే, నేను అదే రా పవన్ కళ్యాణ్ గారి సినిమాలు ఇప్పుడు ఫస్ట్ డే ఫస్ట్ షో కాదు, థియేటర్ లో చూడలేదు, నేను చూడాలనుకుంటున్నాను, ఐ వాంట్ టు సీ హిమ్ అని ఏదో చెప్పాడు. సర్లే నా పా అన్న, ఆయన కొట్టే టికెట్లు. ఫస్ట్ పోగంట దిగింది మాకు. ఎప్పుడైతే ఫస్ట్ హీరోయిన్ సీన్ వచ్చిందో
అనుకున్నారు, ఓకే అనుకున్నాడు. అది రిపీట్ అయ్యగానే తేడా కొట్టింది. ఆ తర్వాత ఈవెన్ ఇంట్రో సీన్ కానీ బ్యాక్గ్రౌండ్ కానీ నాకు అన్న చెప్పింది అంటే బెస్ట్ సీన్ ఆ హౌస్ లో జరిగే సీన్ అంతే. ఇంటర్వెల్ ఇంటర్వెల్ అరే అజ్ఞాతవాసి మొత్తంలో ద బెస్ట్ సీన్ ఇస్ ప్రీ ఇంటర్వెల్ లో ఖుష్బు కూర్చొని మాట్లాడే డైలాగ్స్. అంతే. ఒక విధ్వంసం రావాలంటే ఆర్తితో పిలవాలి, ఒక అన్యాయం జరగాలి ఆర్తితో పిలవాలి, ఇదంతా ఉంటుంది కదా డైలాగ్స్. అవన్నీ వేరే లెవెల్ ఎక్కుతుంది. సినిమా దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఉంటుంది. ఏ జరుగుతుందో అని ఫీలింగ్ ఉంటది. నిజంగా నిజం చెప్తున్నా, ఇట్లాంటి డైలాగ్స్ కలేజాలో పడుంటే మ్యాన్ అది ఆ సినిమా నువ్వు అన్నట్టుగా పీడ కళ బయటకు వచ్చేటప్పుడు ఏ మొహం పెట్టుకుని అసలు ఏమీ లేదు, మాట లేదు, ఉడుపు లేదు, ఉడికాడు బళ్ళు వేసుకుని సైలెంట్ గా దుబ్బెత్తున్నాడు ఇంటికి. నా బాధ అది కాదురా, హాలిడేస్ అయిపోయిన తర్వాత మళ్ళీ పంజాబ్ కి వచ్చిన తర్వాత పీకే ఫ్యాన్స్ అని ఎగిరిన వాడు ఉన్నాడు, మన కౌరిగాడే వాడైతే మాత్రం అజ్ఞాతవాస ఏంటి ఏ సినిమా పవన్ కళ్యాణ్ కొత్త సినిమా వచ్చింది నాకు తెలియదు. నెక్స్ట్ పెద్ద రాడ్, ద బిగ్గెస్ట్ రాడ్ పవన్ కళ్యాణ్ గారి కెరియర్ లోనే అసలు ఇది రివైవల్ అనాలో లేకపోతే ఒక రకమైన సెలబ్రేషన్ అనాలో తెలీదు. గబ్బర్ సింగ్ లాంటి సినిమా వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి స్టోరీ రాశారు. సరే పర్లే బాగానే ఉంటదని చెప్పేసిన డిఎస్పి డ్యూటీ ఎట్లా చేసిందంటే చేసిన ప్రతి సాంగ్ ఎంత బాగుంటదంటే, ముఖ్యంగా ఆడవడన్నా ఈడవడన్నా సత్తారన్నకి అడ్డవడన్నా అనే సాంగ్ వస్తుంటే ఇంత సూపర్ ఆల్బమ్ ఇచ్చిండు. అప్పటికి ఇంకా 1 month అట్లా ఇంకా టైం అసలు వేరే లెవెల్ సాంగ్స్ అన్ని ఇచ్చిన తర్వాత ఇక కొట్టేస్తున్నాం అని ఫీలింగ్ లో ఉన్నా నేనైతే మాత్రం. టీజర్ వచ్చిన తర్వాత నాకు మైండ్ తప్పింది. ఏంది మాడుతున్నారు రా, 3 రాష్ట్రాలు ఏంది, 3 రాష్ట్రాలు కానుకునే ప్రాంతం ఏంది, అక్కడ రాకుమారు ఏంది, ఆ రాకుమారుని కాపాడే పోలీస్ ఆఫీసర్ ఏంది, ఏం మాడుతున్నావు అసలు సినిమాకి సంబంధమే ఉందని ఫీలింగ్ వచ్చేసి నాకు 2 నిమిషం థియేటర్కి వెళ్ళి చూసిన తర్వాత ఇంట్రో నుంచి అర్థమైంది. లిటరల్లీ దే ట్రై టు గబ్బర్ సింగ్ తీసుకొచ్చి వీళ్ళు సంథింగ్ ఏదో కలుపుదాం అనే ఫీలింగ్ లో కలిపారు. అది వేరే ఏదో అయిపోయింది. అది అసలు గబ్బర్ సింగ్ తీసుకెళ్లి మెడివల్ పీరియడ్ లో కూర్చోబెడితే ఎలా ఉంటారు, ఆ టైప్ లో రాజులు అంటారు. క్లైమాక్స్ అయితే డాన్స్ నెంబర్ ఉంటది కదా, అసలు క్లైమాక్స్ మాత్రం. ఇవన్నీ ఎట్లున్నా గానీ ఐఎమ్ హ్యాపీ ఒరిజినల్ సినిమాలు చేసేంత వరకు. తర్వాత చాలా రోజుల తర్వాత హీ కేమ్ బ్యాక్ అండ్ ఇడ్ రీమేక్. ద రీమేక్ ఐ లైక్డ్. నేను దొబ్బుతుంది నాకు నచ్చదు అనుకున్నా. పింక్ లో ఉన్న ఏదైతే ఎసెన్స్ ఉన్నారో దాన్ని మొత్తానికి ఖరాబ్ చేయలేదు. అట్లా చెప్పేసి మెయిన్ కాంటెంట్ ఇక్కడ కూడా అవతల చేయలేదు. ఖచ్చితంగా ఫ్లాష్ బ్యాక్ కొంచెం అవుట్ అయి ఉంటది, బట్ స్టిల్ మ్యాన్ నాకైతే బాగా నచ్చింది. ఐ వాజ్ సూపర్ సాటిస్ఫైడ్ మ్యాన్. ఆఫ్టర్ లాంగ్ టైమ్ నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఆ మూవీ చూసిన తర్వాత. ఐ వాజ్ లైక్ పడింద్రా. ఐ పర్సనలీ డింట్ లైక్ భీమ్లా నాయక్ దాట్ మచ్. ఎందుకంటే నాకు అయ్యప్పన్ క్వశ్చన్ చూసిన తర్వాత నాకు ఏ లెవెల్ ఎక్కిందంటే అయ్యప్పన్ క్వశ్చన్ నాకు అర్థమైపోయింది. మరి వాట్ ఈస్ వన్ సైడెడ్ కొట్టుడు అనిపించేసింది. లైక్ రానా క్యారెక్టర్ అంతా ఎక్కట్లేదు నాకు. మ్యూజిక్ అయితే తమను నేను లేపేస్తా అనే రీజ్ లో కొట్టిండు, అది తెలిసిందే. బట్ ఇన్ని రోజుల తర్వాత ఇన్ని రీమేకుల తర్వాత పీకే గారు మూవీస్ అంటే ఏమోలే చేస్తున్న టైం అనే టైంకి అండ్ సిచ్యువేషన్ కి అని చేసే సినిమాలకి నాకు సింక్ కావట్లేదు. అట్లాంటి సిచ్యువేషన్ లో ఒక సినిమా అనౌన్స్ అయింది. దట్ ఈస్ సుజిత్ డైరెక్ట్ చేస్తున్న సినిమాలో ఓజీ అని చెప్పేసి ఒక సినిమా అన్నారు. ఇప్పటికి చెప్తున్నా, ఇట్స్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫిల్మ్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారి కెరియర్ పీరియడ్, నో డౌట్. We are really hoping it should be. It's my most anticipated movie after SSM 29 అని పక్క పెట్టేద్దాం. ఫర్ ఆల్ టైమ్ రైట్ నో ఓజీరా, నో డౌట్. హంగ్రీ చీతా రిలీజ్ అయిన తర్వాత ఒక్కొక్కటి గుండెలు వాళ్ళ నెత్తి మీద ఉన్నాయి. ఎప్పుడు రా ఎన్ని రోజులు రా మా గుండెల్ని చూడు స్వామి. నిజంగా ఇప్పుడు ఏ థియేటర్ లోకి పోయినా హంగ్రీ సీత పడ్డాక అరవని అసలు సౌండ్ పక్కా వచ్చి వెనకాల నుంచి ఆడియన్స్ నుంచి గమనించు. తమనన్నకి పవన్ కళ్యాణ్ గారి మూవీ అనగానే ఏదో రకమైన లైక్ ఏదో తాగొస్తాడు ఏదో రకంగా మ్యూజిక్ కొడతాడు. అది వేరే లెవెల్లో ఉంటది. ప్రోలో కూడా శ్లోకం చాలా బాగుంటది. మిగతా సినిమా తర్వాత అది వేరే విషయం. ఓజీలో హంగ్రీ చీత కొట్టిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఏమో తెలియదు కానీ హంగ్రీ చీత రిలీజ్ అయ్యి 1 year దాటిపోతుంది. ఇప్పుడు September 2 వస్తే అదే హైలో ఉన్నాం మనం. పవన్ కళ్యాణ్ గారు ఏంటి, సుజీత్ ఏంటి, లైక్ న్యూ రీమేక్ కాకుండా ఒరిజినల్ ఏంటి, అసలు ఏం అర్థం కాలే నాకు. నేను మళ్ళీ డబల్ చెక్ పవన్ కళ్యాణ్ గారైనా డబల్ చెక్. ఆ తర్వాత 5 star వచ్చింది. ఓ మై గాడ్, అసలు చెప్పలేము రా నాయన. ఈ రోజు లైవ్ ఉంటుంది. సో ఈ రోజు నైట్ లైక్ ఎప్పుడు వచ్చినా ఒకవేళ అప్డేట్ వస్తే లైవ్ ఉంటుంది, నో డౌట్ అబౌట్ ఇట్. వచ్చేయండి అందరం కలిసి. మన మెంబర్స్ కూడా చెప్పేస్తున్నా, వేరే లెవెల్ రచ్చ క్రియేట్ అయిపోతుంది, నో డౌట్ అబౌట్ ఇట్. మ్యాన్ నిజంగా హరిహర వీరమ్మలో నాకు వేరే లెవెల్ ఎక్సైట్మెంట్ ఉండే. అయిపోయింది బ్రో నిజంగా. దాని మీద ప్రస్తుతానికి ఎలాంటి నమ్మకం లేదు. ఉస్తాద్ ఇంకా వద్దనే ఫీలింగ్ లోనే ఉన్నాను స్టార్టింగ్ నుంచే. నేను ఇప్పుడు నాకు పొజిషనింగ్ ఇస్తే నేను HHVM ఉస్తాద్ కంటే కిందే పెడతాను. నీకు అర్థం కావట్లే. ఇప్పుడు నేను నా మైండ్ లో ఈ 3 పవన్ కళ్యాణ్ గారి వస్తే ఇంకా రావని నేను అనుకుంటున్నా.
నా ఫీలింగ్. సురేందర్ రెడ్డి గారు మూవీ. బట్ స్టిల్ నేను అనుకుంటుంది, ఎందుకంటే ఇప్పుడు ఇట్లో ఓజీకి పొటెన్షియల్ పార్ట్ ఉండే అవకాశం ఉంది, హెచ్హెచ్పిఎం కి అఫీషియల్ పార్ట్ ఉంది. ఐ వాంట్ ఆయన ఇప్పుడు మూవీస్ గానీ ఆపితే ఓజీతోనే ఆపాలి అంతే. ఐ వాంట్ అంతే. బెస్ట్ అంతే. బెస్ట్ సిచ్యువేషన్. బట్ స్టిల్ ఎట్లున్నా గానీ ఓజీ చాలా 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 ఎక్సైటెడ్ గా ఉన్నాం మేము. ఆ సినిమా ఎలా ఉంటుందో చూడాలి. చాలా అసలు వేరే లెవెల్ కాన్ఫిడెన్స్ ఉన్నారు ప్రతి ఒక్కరికి. ఐ వాంట్ యాడ్, నువ్వు 9-minute 3D అన్రియల్ ఇంజిన్ లోది చూసావా? బ్రో ఇండియన్ సమురాయ్ ఆ పర్టికులర్ షార్ట్ ఫిలిం అమ్మ బాబోయ్ ఏంట్రా. హ్యారీకే ఆయన పేరు నాకు గుర్తుంది, హ్యారీకే. బ్రో యూ హ్యావ్ అ ఫెంటాస్టిక్ టాలెంట్ మ్యాన్. చాలా సూపర్ స్టోరీ చెప్పినావు, చాలా చాలా బాగుంది అనిపించింది. అసలు పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన క్యారెక్టర్ గురించి, ఆయన చేసిన వాట్ ఈస్ స్ట్రగుల్ అండ్ ఆయన పొలిటికల్ ఏమున్నా గానీ వాటన్నిటి గురించి మాట్లాడుతూ పోతే ఇంకా చాలా టైం పట్టేస్తుంది. బట్ పవన్ కళ్యాణ్ గారు అంటే మనకు ఫస్ట్ గుర్తుకొచ్చేది సినిమాలు, తర్వాత క్యారెక్టర్, తర్వాత వేరియేషన్. కానీ నాకు యాజ్ అ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఏ సినిమాలతోటి ఏ కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ క్రియేట్ అయింది, ఏ కైండ్ ఆఫ్ వాట్ ఈస్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యింది అని వాటి మీద ఎక్కువ మాట్లాడదాం అనుకున్నాం. కృష్ణ చాలా తక్కువ మాట్లాడాను, నువ్వు కూడా చెప్పరా ఏమన్నా? హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ గారు. మీ ఫిలిమ్స్, మీ పర్సనాలిటీ అన్ని కూడా మాకు చాలా, వీఆర్ వెరీ అడ్మైరబుల్ ఆఫ్ దట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ సచ్ ఫిల్మ్స్. థ్యాంక్ యూ ఫర్ ఎగ్జిస్టింగ్ ఫర్ సిచ్యువేషన్ నిజంగా. బట్ మ్యాన్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్టార్స్. నాకు ఎప్పుడైనా కానీ స్టార్స్ తోటి ప్రాబ్లం ఉండదు బ్రో, ఫ్యాన్స్ తోటి ప్రాబ్లం ఉంటుంది. వాళ్ళందరూ మంచిగానే ఉంటారా వీళ్ళు? మరి ఎన్ని స్టఫ్ బ్యాచ్ ఇప్పుడు మళ్ళీ నీకు ఎక్స్ డబ్బులు ఇస్తుంటే వీళ్ళు ఇంకా ఆగట్లా. సో యా గైస్, ఐ హోప్ యూ లైక్ దిస్ కైండ్ ఆఫ్ పీకే మూవీ గురించి. సో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సాయి కృష్ణ పైన